ఇవి కూడా వర్గ భేదాలు ప్రాంతీయ భేదాలు లేక అందరికీ కలుగుండు కాదు, అందరికీ సమానమైన అనుగుణం కలుగుండు కనుక శుభం భూయాలు. ఇప్పుడు మనందరం చాలా ఉత్సాహంగా పండుగ చేసుకోవాల్సిన రోజులని నేను అనుకుంటున్నాను. నాకైతే అలాగే ఉంది, పండగనే ఉంది. చాలా కాలంగా నేను కోరుకున్నటువంటి కొన్ని పనులు అయినాయి. అది ఈ రాష్ట్రం స్వతంత్రం కావడం, ఆ రాష్ట్రం స్వతంత్రం కావాలి. కౌలు పిల్లలు వేపు క్షణంలో పుట్టారు, ఒకే జీవో కదా, కాబట్టి ఇద్దరికి ఒక జాతకం బాగుంటుంది. అయితే ఇది చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం రాకూడదు, పెద్ద విషయాలు ముందున్న రాజబాట. ఈ రాజ మార్గంలో పశుపక్షాల దగ్గర పేదవాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు ఈ భూమి సస్యశ్యామలంగా పవిత్రంగా సనాతన ధర్మ క్షేత్రంగా సమసమాజంగా రావాలి కోరుకోవాల్సిన టైం. ఇంత ఇచ్చాడు కదా భగవంతుడు. ఇది కూడా ఆ రాజరాజేశ్వరుడు లేడా గోదావరి ఒడ్డున, లక్ష్మీనరసింహస్వామి లేడా యాదగిరి దగ్గర, వాళ్ళు ఇచ్చారనుకుంటే వాళ్ళకి వెళ్ళి దండం పెట్టాలి మొదట, తర్వాత మనం. అది మన పద్ధతి. కాబట్టి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు చెమకు అంటే ఒకనాడు మహావైభవంతో ఆర్షధర్మానికి కేంద్రంగా ఉన్నటువంటిది. నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం, వరంగల్ అంటే భక్తి. అందుకని అక్కడ ఇంటికి దక్షిణ మందు భారతీయతను నిలబెట్టిన మహాక్షేత్రం ఇది. ధర్మము ధర్మ పరాక్రమము ఈ రెండు ఉన్న సేమి. ధర్మం ఉండొచ్చు, ధర్మంతో పాటు శాస్త్రం ఉండాలి. ఇదం బ్రాహ్మం, ఇదం శాస్త్రం. ఆదర్శప్రాయమైనటువంటి దీని తర్వాతనే విజయనగరం పుట్టింది, కష్టాలు పడింది, అదే పోయింది. ఇప్పుడు ఆనాడు దండతమ యుద్ధాలు లాంటి చరిత్ర కాదు ఇది. ప్రజలు నిర్ణయిస్తారు. అలాంటి పరిపాలన వ్యవస్థ చాలా బాగుండాలని ఈ రెండు రాష్ట్రాలు ఆదర్శమైనటువంటి సోదర భావంతో దినదినాభివృద్ధి పొందుతూ న్యాయ పరిపాలన చేస్తూ భారతదేశానికి అగ్రగామిగా ఉండాలని వీళ్ళని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ ఉండే క్షేత్ర పరిపాలనలు ఇస్తారు మనం. కాబట్టి ఇదొక శుభ సమయం. చాలా కాలం ఎదురు చూస్తున్న విషయం ఇది. నమ్మకంతో ఎదురు చూస్తారు, అపనమ్మకంతో కాదు. అందుకనే ఎదురు చూస్తే నమ్మకంతో ఎదురు చూడాలి. ఇస్తాడు, రేపు ఇస్తాడు, ఎల్లుండి ఇస్తాడు, ఎక్కడికి పోతాడు దేవుడు అన్న ఉండాల. ఎందుకు కావాలి నీకు పరివర్తన? మాకు ఎందుకు కావాలి? భారతదేశానికి కూడా ఒక గొప్ప మార్పు రావాలని కోరుకుంటున్నాం. 1000 సంవత్సరములు అష్టకష్టాలు పడ్డ దేశం. ఎందుకు కష్టపడిందంటే వీళ్ళు చాలా ధనం ఉంటే దోచుకుపోతారు. ధనం కోసం కాదు, సంస్కృతి శత్రువుల్ని పిలిచింది, అందువల్ల కష్టపడింది. ఆ కథ అంతా అయిపోవాలి. ఇప్పుడు అదేదో ఆ మార్పు చూసి మరిపోతానని మా కూర్చోడు ఇచ్చాడు. భగవంతుని అడగాలి. భగవంతుని అడిగితే అందరి మనుషుల్ని మారుస్తాడు. ఒక మనిషిని మార్చితే 10 మందే ఉంటారు అతను అనగా. కాబట్టి ఆ విధంగా ఎలాంటి వాళ్ళు భగవంతుని ఏమని అడగాలి? అసలు ఆ పార్టీ వాడిని గెలిపించవేయాలని చాలా మంచి వాడు అంటే పోపో అంటాడు. ఈ పార్టీ ఎవడు, నువ్వెవడు? అసలు ఈశ్వరుడు మనం కనపడతామా? ఈశ్వరుడి దృష్టిలో ఆ దేవతలే కనపడతారు, వాళ్ళు ఏడుతున్నప్పుడే కనపడతారు. ఆయన సనాతన ధర్మం ఒకటి ఉంది, వైదిక సంస్కృతి దానికి పేరు. ప్రవర్తింపజేసిన వాళ్ళు మహర్షులు కాబట్టి ఆర్షాహులు అనే పేరు. సృష్టి ప్రారంభం నుంచి ఏం జరిగిందో మహర్షులు వాడికి తెలుసు.
ఋషి బ్రాహ్మణ్ నుంచి కథంతా తెలిసిన వాళ్ళు పశుపక్షాదులు ఆ వృక్షాన్ని కూడా క్షేమంగా ఉండాలని కోరుతారు. వాళ్ళ హృదయంలో శత్రుభావం ఉండదు. అలాంటి వాళ్ళు చూపించిన మార్గంలో భారతదేశం నడిచింది. ఎక్కడ లోపల నుంచి బయట నుంచి దీని గాలి జరిగింది. ఆ కథంతా మేము మర్చిపోతాం. కక్ష తీర్చుకోవడానికి అడగటం లేదు. వాళ్ళని పిచ్చి వీళ్ళు కొట్టు వీళ్ళని తప్ప అర్థం లేదయ్యా. వాళ్ళు మేము కూడా కలిసి ఉండేటట్టు చూడు మమ్మల్ని. ఇప్పుడు బాగుంటాం. వాళ్ళ హృదయంలో యుగసాకరమైనటువంటి భావాలు రావద్దు. ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని, ఈ చరిత్రని గౌరవించే వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించాలి, అంతే కోరిక. సూత్రప్రాయం. నేను అవమానించేవాడు, ఇది మూర్ఖం అనేవాడు, అలాగా వాడు ఇంట్లో రెస్ట్ తీసుకోవడం మంచిది అని కోరుకున్నాను. వాళ్ళు ఎక్కడికి పోవక్కర్లే, ఉండని ఉన్నది తింటారు, హైగా ఉండని, బాగానే మనకే కదా. అలా అడిగితే తల బంగి ఇస్తాడు శివుడు. ఈ చుట్టాలు అడగటం లేదు కదా, లేదు. మనసులు ఎవరినైనా పెట్టుకుని అడగటం లేదు కదా, లేదు. సంస్కృతి యొక్క సనాతన ధర్మ సంస్కృతి యొక్క రక్షణని గౌరవించేవాడు కావాలని అడుగుతున్నాను. దానికే ఎందుకంటే నీ గుడి గోపురాలు పడగొట్టే నీకేం కోపం వస్తుంది? వాడు చిన్నపిల్లలు అంటావు నువ్వు, మేము అలాగే అంటాం. వాళ్ళు ఏమనంటా లేదు. మేము నిన్ను పూజ చేయడం చేస్తే మమ్మల్ని కొడతారనుకో, చూడాలి కదా నువ్వు. ఆర్గ్యుమెంట్, కోర్టులో ఆర్గ్యుమెంటే గెలుస్తుంది, తర్వాత మా న్యాయం. కాబట్టి భగవంతుడి దగ్గర చాలా జాగ్రత్తగా వాదించాలి. ఎప్పుడు మొదలైంది ఈ వాదన? 1951లో మొదటి ఎలక్షన్, 56 రెండో ఎలక్షన్ అయిన తర్వాత మన దేశం ఎటువే పెడుతుందో కొంత అర్థమైంది. 56, 57 ఏళ్ళు అయింది. అంత ఉరువుది అవుతుందా? అంతేకాక కొంతమంది సత్యాగం చేసిన కార్యక్రమం ఎందుకు నెరవేరదు? అందులో ఉండే ఏ ఋత్విక్ హృదయం ఉంది, ఏకాగ్రత ఉండదు. అందుకని సామూహిక కర్మలు అయ్యే పని. భగవంతుడితో ఎప్పుడు కూడా గొప్ప గొప్ప వరాలు పొందిన వాళ్ళు అడవిలో చెట్టు కింద కూర్చొని ఒక్కడే చేశారు. ఒక్కడికే వరాలు దొరికాయి కానీ దేశానికి దొరకదు. ఈశ్వర తత్వం అట్లా ఉంది. భజనలు మనం చేసేవన్నీ కూడా సాత్వికమైనవి, యజ్ఞములన్నీ చాలా మంచివి, వేదమంత్రములతో చేస్తాం. ఒకే ఒక్క స్వరూపం కలిగి ఏకైక దృక్పథం కలిగిన పరమేశ్వరుని ఏకైక దృష్టితో రాజుతో చేస్తేనే అనుగ్రహం. ఒకరు చేస్తే నేను ఒక్కడి చేశానని చెప్పడం లేదు, చేసుకుంటే చాలా మంది మహానుభావులు. మొత్తానికి ఏంటంటే నా ఎజెండా పూర్తయింది అన్నది, అంతేకాని ఇక ఈ దేశం ఎంతో సుభిక్షంగా బాగా నడవాలి. నాకు చైనా వాడంటే అసలు భయం లేదు, పాకిస్తాన్ అసలు భయం లేదు. వాళ్ళు చాలా బాగుండాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంక భయం ఉంది. వాళ్ళు బాగుంటే నాకేం భయం? వాళ్ళు బాగుండకూడదు అంటే వాళ్ళు ఏం చేస్తారో మన మీద బాగుండదే మంచిది. కాబట్టి సీమాంత మంది ఎవరెవరు ఉన్నారో లోపల ఉన్నవాళ్ళు బాగుండాలని కోరాలి. ముఖ్యంగా శత్రువు సంతోషంగా ఉండాలని కోరాలి. వాడు సంతోషంగా ఉంటేనే మనం ఏం చేయడు. వాడికి క్రోధం ఏదో కాళ్ళు లేకపోతే మన మీద కోపం. అందువల్ల సత్వగుణం కంటే బలమైన వస్తువు ఇంకొకటి లేదు. అది మనంతా మనస్సులో ధారణ చేయాలి. అప్పుడే మనం ఆదిలో వస్తాం. శత్రువుడు ఉన్నాడు మనిషికి, ఏలే లేడు. అందరు శత్రువులే ఉన్నాయి, కామక్రోధాలు. వాటిని జయించమంటారు. మనుషులతో అని చెప్పి శత్రు సంహారానికి ఒక పెద్ద మంత్రం ఉంది భయంకరంగా. దాన్ని భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాడు అంతఃశత్రువు మీద ప్రయోగించాలి అని అన్నారు. అలా వాడుకున్నారు అస్త్రాలు కూడా. మహాభారత కాలం చాలా బాగా జయించారంటే ఏం చేయమని అందరినీ పోగొట్టుకున్నారు. ఒకటి ఆడపిల్ల గర్భవతి విధవరాలేదు. పాండవులకి విజయం అంటే సర్వనాశనమైన తర్వాత నువ్వు గెలిచావు, ఈ రాజ్యం లేదని అన్నారు పెద్దవాళ్ళు. అలాంటి రాజ్యం కాదు మనకు కావాల్సింది. మనం క్షేమంగా ఉండాలి. మనం ఏ శత్రువుని జయించామో వాడు జితోష్ణమైన
స్నేహం రావాలి మధ్య. అదే మంచిది. ఇప్పుడు కలిలో మనం అలాంటే కోరాలి. కాబట్టి అలాంటి పరివర్తన కూడా వచ్చిందని ఈశ్వరుడు ఆయన చాలా అనుగ్రహించాడని, మిగతా వాళ్ళ ఇష్టం నాకు నన్ను అనుగ్రహించాడు, కళతో చూశాను బాగుంది అని. సుస్థిరం కావాలి సామ్రాజ్యం, ధార్మిక ధర్మ ప్రవృత్తి కలిగిన సామ్రాజ్యం సుస్థిరంగా ఉంటాయి. ఇక్కడ అన్ని వర్గాలు, అన్ని రకరకాలైనటువంటి ప్రాంతీయులు, అన్ని రకాల విశ్వాసాలు ఉన్నవాడు, ఏ విశ్వాసం కూడా లేనివాడు అందరూ సుఖంగా ఉండాలి. అది కూడా బాగుండాలి. అదే పాత్రం. దాన్నే గురుతత్వం అంటారు. గురువుకి భేద దృష్టి ఉండదు. అట్టి గురువు శివుడే ఆయన అనుగ్రహించారు. కాబట్టి ఇప్పుడు మనం సంతోషంగా ఉందాం. చిన్న చిన్న విషయాలు మర్చిపోయి అన్ని సవ్యంగా ఉంటాయి. ఏ లోటు ఎవరికి రాదు. నదులు, పర్వతాలు, అడవులు, వర్షాలు ఎవరివి కావు, అందరికీ వస్తాయి. సమృద్ధిగా వస్తాయి. ఏ లోటు రాదు. ఆడి పంటలు పెరుగుతాయి. ప్రారంభం అయితే చూసి వెళ్ళిపోతే చాలు. మనకు అంత నాలాంటి వాడికి ఇంకేం కావాలి? మీరు అందరూ చూస్తారు, చిన్నవాళ్ళు కదా. సరే, నాకు కొన్ని సంవత్సరాల నుంచి, అంటే 25-30 సంవత్సరాల నుంచి ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అనే ప్రశ్న. ఏం చేస్తున్నాను అనే ప్రశ్న చాలా వెతుకుతున్నాను. అసలు ఏమైనా చేస్తున్నానని రెండో ప్రశ్న పుట్టాను. అప్పుడు అర్థమైంది ఏం చేయటం లేదు. ఏం చేయటం లేదు. చదువుకున్నాను, ఉద్యోగం, అదే పిల్లలు, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు ఎత్తుకోవడం ఇంత కాదు. ఏం కాదు, అది కర్మే కాదు. అదే ఆ చెట్టు పుట్టి పెరిగి కాయలు కాయడం సహజంగా చేస్తుంది. దానికి ఎవరు చెప్పలేదు. మనం అలాగే చేస్తున్నాం కదా. మరి ఏమన్నా ఈ జీవన యాత్ర ఇందులో కర్మ అనేది కనపడలేదు. ఏ విధమైన కర్మ కనపడలేదు. పుణ్యకర్మ అది చేస్తాం, రోజు కాస్త విష్ణువాడికి చేస్తాం, పూజ చేసుకుంటాం. మనం చేసే పూజలు ఉన్నాయి. మోక్షం దాకా వస్తాయి. పూజల వల్ల జ్ఞానం కలుగుతుందా? కొనుక్కున్న వరాలన్నీ ఈ పూజ వల్ల వస్తాయా? చాలా స్వల్పం అది. కాబట్టి ఇది కర్మలో లెక్క కాదు. మరి చేస్తున్నాం కదా, ఆ టైంకి చెడ్డ పని చేయకుండా ఉంటున్నాం కదా అంతే. పొద్దున ఎవరి దగ్గరుండా ఉన్నాం కదా, పక్కన వాడిని పూజ చేస్తున్నాం. కాబట్టి ఇలాగే పిల్లలు కనడం చదవడం ఏం కర్మది, ఏం కాదు. మనం అందరూ చెడ్డవాడమా? కామక్రోధాలతో అందరి మీద కష్టతో దోపిడీ అలాంటి భావాలు ఎవరికైనా ఉన్నాయి ఇక్కడ? 3000 మంది ఉన్నారు. అన్ని హృదయాలు పవిత్రంగానే భక్తిగానే ఉన్నాయి. ఎవరు ఏం తప్పు చేయరు, పాపం చేయరు, దుష్టబుద్ధి లేదు. ఇంత సంసిద్ధం, ఇంత మంచి స్థితిలో ఉండి కూడా ఏం చేయటం లేదు ఏమిటి అని. ఏదైతే మంచి బుద్ధి ఉండి, సత్వగుణం ఉండి, లోటుపాటు లేకుండా అన్నవస్త్రాలుండి, పిల్లలు ఉండి పెరుగుతూ బాగా ఉన్న కాలంలో ఇప్పుడే ఏం చేయటం లేదే అని ప్రశ్న. ఏం చేయటం, ఏం చేయాలి? భగవద్గీత 15 సంవత్సరాల నుంచి రోజు ఏవో మాటలు వినిపిస్తున్నాయి. మాటలు వినిపిస్తుందా? మళ్ళీ జగను ఆ మాటలు తక్కువగా తక్కువగా. పుట్టినవాడు కర్మ చేయకుండా ఉండలేదురా. ఏదో కర్మ చేస్తూనే ఉంటారు. ఏదో కర్మ అంటే ఇప్పుడు మనం చెప్పింది పుట్టుగా, పెరుగుదల, సంసారం, యవ్వనం, వార్ధక్యం, పోవడం, ఇదంతా ఇది శరీరం నిత్యం చేసే పని. నిద్ర, ఆకలి, మళ్ళీ లేవడం, ఇదంతా కర్మ కాకుండా, అంటే చెప్పుకోదగిన కర్మ కాదు, చేయకుండా ఉండటం. ఇంద్రియాలు ఉన్నాయి, కాళ్ళు, చేతులు, నోరు ఉన్నాయి. మాట్లాడకుండా ఉంటే నోరు ఉండదు. కాసేపు ఆలోచించకుండా ఉంటే బుద్ధి కనదు, చేస్తూనే ఉండదు. కానీ కర్మ కాదు. కాబట్టి ఇది ప్రకృతి. సహజంగా ప్రతి మనుషుడు జీవిస్తున్నాడు. దానికి జీవన కర్మ, జీవనయాత్ర అని పేరెట్టాలి. కానీ కర్మ అనే మాట రాదు అనే ఈశ్వరుడు, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ గీతావాక్యాలన్నీ జ్ఞాపకం ఊరిగా వచ్చాయి. చూసిన తర్వాత ఇంత స్పష్టంగా జగద్గురు స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. జగద్గురు అంటే ఎవడు? జగత్ ఎందుకు పుట్టిందో తెలిసినవాడు. ఎందుకు పుట్టించినవాడు? ఆ పుట్టించినవాడు ఎవడో తెలిసినవాడు. ఏ ఉద్దేశంతో పుట్టించినవాడు? ఆ ఉద్దేశం నెరవేరడానికి ఎవరికి ఎలా మోసం చేయాలో తెలిసినవాడు. అతను జగత్.
రెండో అధ్యాయం, మూడో అధ్యాయం, 4, 5 అధ్యాయాల్లో అక్కడక్కడక్కడ తొటలో పూలలా ఎత్తున మాల గుచ్చితే ఎంతో సౌందర్యంగా ఉంది, సుందరంగా ఉంది ఆ మాల. కాబట్టి నేర్చుకు అందరికీ తెలిసినదే. అంత చెప్తున్నాడు. ఎత్తులు ఉన్నారు యోగం కోసం, అంటే మోక్షం కోసం చేసేవాడు. వాళ్ళు కూడా కర్మ చేస్తున్నారు. అంటే కర్మ, నేను యతీశ్వరుణ్ణి, మోక్షమే కావాలి, ఏ కర్మ చేయటం నేను చేయను అనకూడదు, వాడు కర్మ చేస్తున్నాడు అని చెప్పాడు. ఎత్తులు మోక్షం కోరి కర్మ చేస్తున్నారు. దాన్ని యజ్ఞం అని పేరెట్టాడు కర్మకి. కర్మకి యజ్ఞానికి పూర్వం ఒకటే మాట వాడేవాడు. వాడు వ్యవసాయ యజ్ఞం చేస్తున్నాడు అనేవాడు, వాడు అన్నదాన యజ్ఞం చేస్తున్నాడు అనేవారు. ఇలా చెప్పేవారు. యజ్ఞం అనే మాట వాడేవారు. ఇది దాదాపు 100-150 ఏళ్ళ క్రితం శ్రోత్రియ మాట వాడేవారు. ఏదో వాడు ఇల్లు కట్టుకునే యజ్ఞంలో ఉన్నాడండి అనేవారు. ఆ మాట అనేవారు. అలాంటి యజ్ఞం చేస్తున్నారు వాళ్ళు. ద్రవ్య యజ్ఞం అనేది ఒకటి ఉంది, తపోయజ్ఞం ఉంది అని 4 రకాల యజ్ఞాలు చెప్తాడు. యువతులు వీళ్ళు యథేహ అంటే ద్రవ్యయజ్ఞం. వాళ్ళు కోరింది మోక్షమే. మనం అనుకునేటటువంటి మంత్రములతో స్వాహాకారంతో చేసే యజ్ఞం కాక 4 రకాల యజ్ఞాలు వేరే ఉన్నాయి. దాన్ని వాళ్ళు మోక్ష విద్యగా చేస్తున్నారు. ఎత్తులు ద్రవ్య యజ్ఞం అన్నాడు మొదట. తన దగ్గర ఏదో ద్రవ్యం ఉంది, కదిలిచ్చిందో యాదృశ్యంగా వచ్చిందో ఏదో ఉంది. ఈ ద్రవ్యం దీన్ని యజ్ఞం చేస్తాను నేను. దీని ఎందు నాదేనేటువంటి భావం లేక ఇది ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అలాగే వినియోగపడడం పేరు ద్రవ్యయజ్ఞం చెప్పాడు. తపోయజ్ఞం అన్నాడు. తపస్సు అంటే లోపల తపన, వేడితో కాలిపోవడం అన్నమాట తపస్సు. ఒక దీక్ష, ఒక కోరిక తపస్సు. ఇదాక అధ్యయనం అన్నాడు, అది కూడా యజ్ఞం అన్నాడు. ఏమిటి అధ్యయనం? శరీరేదంతా అమూలాగ్రం చదవడం మనమేమో అధ్యయనం అంటాం. అలా కాక మోక్ష కామనతో మోక్షాన్ని ఇవ్వగలిగిన ఒక వాక్యాన్ని తీసుకొని అహర్నిశలో ఆ వాక్యాన్ని చరివిన చరవణంగా దాని ఎందు ఏకాగ్రతతో తిరిగి తిరిగి దాని గురించి స్మరిస్తూ ఉంటే అది అధ్యయనం. ఈ విధంగా 4 రకాల యజ్ఞాలు చెప్పాడు ఆయన. వీళ్ళందరూ ఎత్తులు చెప్పాడు. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? అన్ని పనులు మానేసి ఆశయ కొట్టుకుంటే అది సన్యాసం. దేన్ని సన్యసించాడు? ఏ పనులు చేసిన తర్వాత ఏ పనులు సన్యసించాడు అని ప్రశ్న. అని చేసిన తర్వాత కదా సన్యసించడం. నేను రిటైర్ అయినా ఉద్యోగం చేయకపోతే ఏం చేసి రిటైర్ నువ్వు? అలాగే ఏదైనా ఒక కర్మ చేసిన తర్వాత కర్మను వదిలిపెట్టి దాని సన్యాసం చేయడం. ఏ కర్మ చేయలేదు కన్వీనియంట్గా ఉందంటే ఏమిటా? అదే కాదు. కాబట్టి అలాంటి అంటే ఆరంభించినటువంటి కర్మని సన్యసించే వాళ్ళు ఉన్నారు, తప్పు అన్నాడు. ప్రారంభమే చేయలేదు కర్మని మరి సన్యసించాను, తప్పది, నష్టత్వం. ఎంత స్పష్టంగా చెప్పాడంటే ఆ మహాత్ముడు. కళ్ళమని నీళ్ళు వచ్చాయి చదువు. ఎంత స్పష్టం ఇలా చెప్పావా మాకు? ఆశ్చర్యం. ఈ మాటలు తలుచుకుంటే నా ముఖం అతల్లో క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు నేనేం చేశాను? చెప్పావు. అలాగే చెప్పి అనారంభ కర్మని త్యాగం చేయలేమిటయ్యా? మొదలుపెట్టలేదు నువ్వు. కర్మ చేయి ముందర, తర్వాత సన్యసించు. ఎందుకు సన్యసించావు అది కూడా ఆలోచించు కొంచెం. కర్మ చేశాను, దాని ఫలం నాకు అక్కర్లేదని సన్యసించాను అని చెప్పు. కర్మ చేయకుండానే ఫలాలు కావాలి, చేయకుండానే కర్మ సన్యాసం కావాలి. అది భారతీయత కాదండి. బాగా ఆలోచించండి. దీని మీద అనేక సంవత్సరాలు నా సందేహం తీర్చుకోవడానికి తిరిగి తిరిగి ఆలోచించాం. చివరికి తేలింది ఏంటంటే వర్తమానంలో మనం చాలా మంచివాళ్ళం, జీవనయాత్రలు నడిపిస్తున్నాం. జీవనయాత్రలో కర్మ మనం చేయటం లేదు,
కర్మ చేస్తే కానీ జీవితానికి సార్థకత లేదు. నిత్యకృత్యం అనే జీవనయాత్ర అంటే కూడా కర్మ కాదు. కాబట్టి కర్మ చేయాలి, అప్పుడే నేను ఆశయం అవుతాను అనే మాట వస్తుంది. అది మన కర్తవ్యం. మరి ఎట్టి కర్మ చేయాలి? ఉదాహరణకు కొన్ని హిందువుల విషయం కదా ఇది. 80 కోట్ల మంది ఉన్నాం మనం. 80 కోట్ల మందిలో ఇప్పుడు మనలాగా ఏదో కించిత్ సంపాదించుకొని ఓ ఇల్లు వాకిలి చదువు సంఖ్య సామాన్యమైన ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళమే 40 కోట్ల మంది ఉన్నారు. అంటే 8-9 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. మిగతా 40 కోట్లలో 25 కనీసం కోట్ల మంది భక్తి కోసమని పని చేసుకుంటున్నారు. కట్టెలు కొట్టుని జీవించేవాడు ఉన్నాడు, రిక్షా దొక్కునేవాడు ఉన్నాడు, లేబర్ చేసేవాడు ఉన్నాడు. వాడు జీవనయాత్ర కోసమని కష్టపడి జీవిస్తున్నాడు. మనకంటే చాలా ఎక్కువ, వాటికంటే మనం చాలా సులభంగా జీవిస్తున్నాం. దాదాపు 25 కోట్లు, 30 కోట్ల మంది, ఇంకా 10 కోట్ల మంది ఉన్నారు. రోడ్డు పక్కన పడుకుంటున్నారు, ఇల్లు లేదు, తిండి లేదు. ఇది 80 కోట్ల హిందువుల విషయం చెప్తున్నాను. మిగతా వారందరూ ఉన్న అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇలాగే ఉన్నారు. మధ్యతరగతి, దారిద్ర్యం, ధనం, లేకపోతే ఈ దిక్కు లేకపోవడం. ఈ కర్మ విషయం వచ్చింది కాబట్టి హిందువుల విషయం మాట్లాడాం, కానీ అందరూ అలాంటి వాళ్ళే. చివరికి ఏమవుతుంది? ఏదైనా తన కర్మ చేయాల్సి వస్తే పొద్దున్న 9 లేబర్కి వెళ్ళి 5 దిగితే 300 వస్తుంది. అలా లేం కదా మనం. మనకి హాలిడే, సండే హాలిడే ఉంది, శనివారం ఉంది, వెకేషన్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా వాడికి వెకేషన్ ఏమైనా ఉందా? రిక్షా వాడికి, మట్టి దగ్గర వాడికి వెకేషన్ ఉందా అంటే ఏమీ లేదే. కాబట్టి ఈ మీమాంస వస్తే వాడి విషయం కాదు, మన విషయం. మనకు వస్తే మన గురించే మనం ఆలోచించాలి. కాబట్టి ఏదైనా చేస్తున్న జీవనయాత్ర కర్మ కాదు. లోటుపాటు లేదు, సుఖంగానే ఉన్నాం, శరీర శ్రమ లేదు, మనకేమో విశ్రాంతి ఉంది. కర్మ యొక్క చేయటం లేదు. అప్పుడు వచ్చింది 5, 6, 7 శ్లోకాలు ఒకటి పెట్టుకుంటే చక్కగా సమన్వయనాయి. అన్నాడు, ధర్మలో ప్రవేశించు. ధర్మం తెలిసి ధర్మ ప్రకారం ధార్మికమైన కర్మలో ప్రవేశిస్తావా? మోక్ష విద్యది. ఆ స్థానంలో, ఆ మార్గంలో మొదలు పెట్టావనుకో, ఇప్పుడే నీకు మోక్షమే దీక్ష లేదనుకో, సుఖాలు కావాలి అన్నావు అనుకో, స్వర్గం కూడా కావాలని కోరుకున్నావు అనుకో, ఏదో కంపెనీ. కానీ ఎప్పుడో ఒక రోజున ఈ లోకాన్ని శాశ్వతంగా వదలడానికి నేను ఉద్ధరించుకోవడం కొరకై ఏదైనా కర్మలో ప్రవేశించు. ఆ దిశలో కించిదప్పి కొంచెం కర్మ చేసినా వ్యర్థం కాదు. కించిదప్పి అన్నారు, కొద్దిగా కాస్త చేసినా వ్యర్థం కాదు. ఆ మార్గంలో ఎన్నో ప్రత్యేకాక కొంతైనా చేసి వదిలిపెడితే చేసిన దానికి కాస్తైనా ఫలం వస్తుంది, కానీ ప్రత్యవాయం రాదు, దానివల్ల దోషం రాదు. నేను ఏదో ఒక అన్నదానం చేద్దామని మొదలెట్టానండి, ఓపికగా ఏడాది చేశాను, తర్వాత మానేస్తాను. కించిదప్పి చేశారు, మంచిది. ఎలా చేయలేకపోయావు, మంచిది. ఆ కాస్త చేసిన దానికి నీకు ఫలం వస్తుంది, కానీ మీకు దోషం కానీ ఫెయిల్యూర్ అంటాం, అపజయం కానీ లేదని చెప్తున్నాడు. ఈ మాటలు బాగా చదువుకునేటట్టయితే మనందరికీ ఏదో ఒక నిద్ర అయిపోయినట్టు. మరి ఏం కర్మ చేయమంటావయ్యా? నేను సుఖంగానే ఉన్నాను, పిల్లలు సెటిల్ అయినారు, మనవాడు పుట్టారు, బాగానే ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఏం చేయమంటాను? నువ్వే నిర్ణయం చేసుకో. ఈ సంసారం కాదు ఇంకేం చేయగలవు, ఏం చేయగలవో ఆలోచించు. ఆ కర్మ సంసారం పరిధి లోపల సంసారానికి పనికొచ్చేది కాక వేరే దాంట్లో విశిష్టమైనటువంటి లక్షణం ఉంటే అది కర్మ. లేకపోతే ఏ కర్మ చేసినా సంసారానికి. నాకు తోచిన మాటలు రాస్తాను. చెట్టు మీద పక్షి ఉంది పాపం, దాన్ని రక్షించేవాడు ఒకడు ఉన్నాడా? ఎలా పుట్టిందో పెరిగింది పాపం, తల్లి గుడ్లో పెరిగింది, ఇది కూడా గుడ్లు పెట్టింది, దానికి 2 పిల్లలు పుట్టాయి. ఎక్కడెక్కడైనా ప్రమాదం లేకుండా కింద వాలి 2 గందెలు జరిగితే వాటి నోట్లో పెట్టి బతికి, తర్వాత ఏమో చనిపోయింది, పిల్లలు అంతే. అవి ఏ కర్మ చేయటం లేదు. దాని దోషం ఉందా? ఇందువల్ల దానికి బుద్ధి అనేది లేదు, మనకు ఉంది.
బుద్ధి మనకుండి కూడా అలాగే జీవించడం సరేనా? మనస్సు, బుద్ధి, చిత్తం, వివేకం ఎన్నున్నాయే, అవి కూడా ఈ జీవన యాత్ర కూడా అలా జరగడం న్యాయమేనా? దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే భారతీయతలో మహర్షులు కృష్ణుడి యొక్క వాక్యం ద్వారా వేదం ఏం చెప్తా ఉందో ఆ మార్గంలో కించిత్ కొద్దిగా ప్రవహించినప్పటికీ కూడా భారతీయత రక్షించబడుతుంది, భారతీయత రక్షించబడుతుంది, భారతీయుడు రక్షించబడతాడు. అది ముఖ్యం. ప్రతివారికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు, ప్రగతి మొదలవుతుంది, ప్రయాణం మొదలైందన్న. ఇంట్లో గృహస్థ ధర్మంలో ఏం చేసినా ఇంట్లోనే చేసింది. రైలు ఎక్కినట్టు కాదు, రోడ్డు ఎక్కినట్టుగా ప్రయాణం కాదు. ఆ మాట చేయమని చెప్పడం కోసమని. మరి ఎలాంటి కదమ్మా, మనం చెడ్డ పని చేయం కదా, మన సంస్కారం బాగుంది కదా, సుఖంగా ఉన్నాం కదా. ఈ మధ్య తరగతిలో ఇది జనాభా వీళ్ళని ఉద్దేశించి చెప్పి నాకు తోచిన వాక్యాలు, గీతా వాక్యాలు ఒకటి చెప్పి ధర్మము, కర్మ, గీతాబోధ, ఈ 3 వాక్యాలు 3 మాటలు తీసుకుని ఒక చోటు పేర్చాను. చాలా సమగ్రంగా గొప్పగా రాశాను, నేను అనుకోవటం లేదు, మీరు కూడా చూడండి. ఇప్పుడు ఇందాక మొదటనే నా చేత బహిష్కరించకుండా ఏమన్నా అని అది 4 పేజీలు ఇంగ్లీష్లో కూడా రాయమన్నారు, రాశాను. మనం జీవన పరమార్థం ఏదో ఉంటుంది. ఇప్పుడే ఈ రోజు నుంచి మోక్ష విద్యలోకి ప్రవేశించండి, వైరాగ్యంలోకి చేరండి, అనిత్యం, అశాశ్వతం, ఇలాంటి మాట నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు, నాకే లేదు ఆ జ్ఞానం. కానీ ఎందుకు చెప్తాను నేను? కాబట్టి నేను విషయం చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఏదో చిన్న కర్మ మొదలు పెడితే అది దారికి తీస్తుంది ఒకనాడు. ఇది ఇన్నాళ్ళు భార్యాపుత్రులు పెంచాను, పోషించాను, బాగుంది, వాళ్ళు బాగున్నారు, ఆ పరిస్థితి దాటి ఇప్పుడు ఇందులో ప్రవేశించిన తర్వాత ఇందులో ఏదో రుచి ఉన్నది, శాంతి ఉంది, ఆనందం ఉంది అని తెలుస్తుంది మనిషి. ఆ మాట చెప్పాడు ఆయన భగవంతుడు. నీ ఆనందపడేటువంటి మార్గం చెప్తున్నాను, కష్టపడే మార్గం కాదు. ఏది విసర్జించవద్దు, భోజనాలు ఏకాదశులు అక్కర్లేదు నీకు, జీర్ణంగా ఉంటే ఎలాగ మానేస్తాం. కాబట్టి ఎంత నీకు బుద్ధి పుడుతుందో అంత చేయమని. నాకు గీతా బోధ అంతా నాకు అర్థమైన మాటలు మామూలుగా రాశాను, చదవండి. అది గురు ప్రబోధం. కృష్ణుడు ఒక్కడే చెప్పాడు. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్ని ఉపనిషత్తులు అంటే ఇదంతా ఈశ్వరమయంగా ఉంది జగత్. ఒక మాట ఈశావాస్యంగా జగత్ అంటే జగత్ అంటే ప్రతిదీ కూడా జగత్ అంతా ఈశ్వరమయంగా ఉంది. ఈశ్వరమయంగా ఉన్న జగత్తులో ఇంకేం మిగిలింది? ఏమైనా ఒక అణు మాత్రం మిగిలితే అది నువ్వు అనుకోవచ్చు. అణువు కూడా మిగలేదే, నువ్వు కూడా అందులోనే ఉన్నావు. కాబట్టి నువ్వు వేరే ఉన్నట్టు భావించి ఏదో కోరడం, అది కోరడానికి అవకాశమే లేదంటోంది ఉపనిషత్తు. ఊరికెక్కడి నువ్వు కానికి ఈశ్వరుడు కాని ఒక వస్తువు ఉంటే ఇది ఈశ్వరుడు కాదు, ఇది నేను కోరుతాను కాదే, నువ్వు కూడా ఈశ్వరమేం కావచ్చు, ఏం కోరుతావు? అంత ఆ ఒక్క మాట ఉపనిషత్తులో ఒక మొదటి వాక్యం 40 రోజులు ఆహతితులు మననం చేస్తే పటాపదిలేకపోతే కోరికలు. అంత శక్తి నేను చెప్తున్నాను అనుకుంటాను. ఎవరైనా చేయవచ్చు, దాని పెద్ద పండితులు అక్కర్లేదు, ఉపనిషత్తు జ్ఞానం అక్కర్లేదు. మరి భాష్యాలు వినకపోయినా అంటే భాష్యం అంత పొడుగు ఎందుకు రాశారంటే అన్ని మాటలు చెప్పగా వింటే వాడికి ఏమైనా పరివర్తన వస్తుందని. లేకపోతే ఒక వాక్యమే చాలు, అసలు ఒక వాక్యమే చాలు రాశారు. అందుకని ఇటువంటి సంస్కృతిలో పుట్టవుడు గత 1000 సంవత్సరముల నుంచి ప్రశ్న కంటే ఏం పాపం చేసింది భారతదేశం? ఎందుకు ఇంత కష్టాలు పడింది? ప్రపంచంలో ఏ దేశానికి ఇలాంటి కష్టాలు రాలేదే. ఒక మాట 100 మాటలు వచ్చి దోచుకొని సర్వనాశనం చేసి అవమానం చేసి వెళ్ళారే, రక్షణే లేకపోయిందా? అయితే ఈ క్షత్రులు సరిగా బలహీన లేదు, భగవంతుడు రక్షణ లేదా? ఎన్ని యాగాలు, ఎన్ని క్రతువులు, ఎంతమంది భక్తులు, ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని వేదములు, నేను రక్షణ తెలియదేమని 1000 ఏళ్ళు ఎందుకు కష్టపడ్డాం? 500 సంవత్సరాలు ఏమి దోపిడీ, ఏం భయంకరమైన హింస.
ఇటువంటి హింస మరి ఏ దేశానికి ఇలాంటి చరిత్ర లేదు చూడండి. పోనీ ఈ దేశం తప్పు చేసి ఈ దేశాల మీద దండెత్తిందా? అది లేదు. పాపం చేయటం లేదు, తప్పు చేయటం లేదు. దేశంలో మతము పాడు ఏదో దాంట్లో మనం ఆ దూరంలో మనం ఉన్నాం. సజ్జనులు ఉన్నారు, అవతార పురుషులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, యోగులు ఉన్నారు, పండితులు ఉన్నారు, వేదములు ఉన్నాయి. ఎంత కష్టమా ఈ దేశానికి? ఏంటి దీనివల్లే వచ్చిందంటావా అంటే కమ్యూనిస్ట్ గారు అలాగే అంటారు. బాగుంది, అదొక ఉద్దేశం, మంచిదే. ఆయన మాట కూడా వినాలి మనం. దీనివల్లే దీనివల్ల దీంతో ఏంటి దోషం? శాస్త్రం మర్చిపోయావు, నీకు బుద్ధి లేదు తిడతారు. కానీ అలా కాదు. ఓ దేశం కష్టపడిందంటే ఏదో పాపం చేసుకుంటారు. పాపం లేనటువంటి కష్టం లేదు ప్రపంచం. దేశం పాపం చేసిందా? మనలాంటి వాళ్ళు ఏం పాపం చేస్తారు? పేరు చెప్పడానికి పాపం మనమే దాన్ని చూసేస్తాం కదా. అంత పిరికి వాళ్ళం. పాపం చేయడం చేతనైతే కదా మనకి పిరికి వాళ్ళం కదా. ఏ పాపం చేయనటువంటి ఈ దేశం ఎంత కష్టాలంటే సనాతన ధర్మంలో ఎలా జీవించవాలని చెప్తున్నారో ఆ మార్గాన్ని వదిలిపెట్టి నీవు బాధ్యతారహితంగా సామాన్య వలె ఇతరుల వలె జీవించడం మొదలెట్టావు. ఈ సంస్కృతి ఉండి కూడా, ఇంత విశేషమైన సంస్కృతి ఉండి కూడా ఇతరుల వలె జీవితం మొదలుపెట్టావు. మర్చిపోయావు నీ యొక్క కర్మ, నీ ధర్మం, కర్తవ్యం మర్చిపోవడం. అంతేకాక నేను ఒక మహాత్ముడు పుట్టాడు, కర్మలు మనేమన్నాడు. పుట్టగానే సన్యాసం చేయమని రాజునేమో తిప్పాకర్రా తీసుకుంటూ రాజుగారిని వెళ్ళిపోమన్నాడు ముందర. తాను వెళ్ళిపోయాడు. బ్రాహ్మణులేమో యజ్ఞం మానేసేయమన్నాడు. అందరికీ మోక్షం చెప్పాడు. భారతదేశం లేదు. భారతీయులు సాంప్రదాయంలో రహస్యం ఏంటంటే మోక్షం ఒకటికే వస్తుంది, విడివిడిగా ఒక్కొక్కడికే వస్తుంది. సంఘానికి రాదు. సంఘానికి ఎలా వస్తుంది? బ్రహ్మజ్ఞానం సమితి రిజిస్టర్డ్ అంటే వస్తుందా? అలా రాదది. ఈ వ్యక్తికే వస్తుంది. అయితే ఒక సనాతనమైన ధర్మాన్ని వదిలిపెట్టి ఇంకేదో ఊహాపోహాలకి వెళ్ళి వ్యక్తికి సంబంధించిందేమో సంఘానికి అప్లై చేసాము. అందుకని నష్టం. సంఘానికి ఏది వర్తిస్తుందో వ్యక్తికి వర్తించదు, వ్యక్తికి వర్తించేది సంఘానికి వర్తించదు, కుటుంబానికి దేశానికి ఒకటి వర్తిస్తుంది. అది మళ్ళీ లేదు. ఆ విధంగా ఉన్నది సన్మార్గాన్ని వదిలిపెట్టాం. దురభిప్రాయం కాదు, వదిలిపెట్టాం. క్షేమకరమైన మార్గాన్ని వదిలిపెట్టాం. ఆ క్రమంగా దాని మీద శ్రద్ధ తగ్గిపోయింది. అంటే కర్మభ్రష్టులు కాదు కానీ కర్మహీనుడైనా మనం. అదే నా అభిప్రాయం. యుద్ధం చేయమన్నాడు. నువ్వు శత్రుడి ఏదో కర్మ చేయమన్నాడు కదా. శత్రుడిపై దేశం కోసం యుద్ధం చేస్తావు. ఇంకో కూడా 4 మాటలు రాశాను. ఈ దేశానికి సంస్కృతికి అవమానకరమైన మాటలు చాలా మంది మాట్లాడుతున్నారు. అవమానకరమైన మాటలు రాస్తే సమాధానం చెప్పు కానీ ఏడుస్తూ కోర్టుకెళ్ళి దాన్ని బ్యాన్ చేయండి నన్ను తిడుతున్నాడు అనుకోడు. బ్యాన్ ఎందుకు చేయాలి? నీ నోరు లేదా? సమాధానం చెప్పు. అర్థమైతే మిస్ మేయో ఆ కాలంలో రాసింది భారతదేశంలో హిందూ ధర్మం అంతా విడిపోయిన ధర్మం ఒకటి లేదు అని రాసింది. చాలా నీచంగా రాసింది. చాలా లజపతిరావు ఏం చేశారు? దాన్ని బ్యాన్ చేయమని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ అడగల. దానికి సమాధానం రాశారు. అది సరైన పద్ధతి. బ్యాన్ చేసిన అందరికీ దొరుకుతుంది. అది దొరకదు. బ్యాండ్ బుక్స్ ఎక్కువ బాగా సేల్ అవుతాయి మన దేశంలో. అందరికీ తెలుసు అవి. కాబట్టి ఎక్కువ ఖరీదు కూడా పెట్టుకుంటాను. రాత్రి మీకు సేల్ పెరగాలైతే బ్యాన్ చేయించండి. రహస్యంగా ఉంటుంది అంటే ఏముందో. కాబట్టి మనం ఎవరికైనా సాత్వికంగా బుద్ధితో సమాధానం చెప్పాలి. దేశం యొక్క సంస్కృతిని రక్షించుకోవాలి. సమాజానికి కొంచెం సేవ చేశామంటే కుటుంబ పోషణ తర్వాత, దాటిన తర్వాత ఏదో కించిత్ పని చేసినట్టు. దేశం అని పిలుస్తాం. సంస్కృతిని రక్షించుకో, నీ ధర్మాన్ని రక్షించుకో. అవమానం చేసి సమాధానం చెప్పు. ఆత్మగౌరవంతో బతుకు. చుట్టూ చూడు ఆ పేదవాళ్ళు ఎలా ఉన్నారు. నువ్వు వాళ్ళకి ఏమైనా చేసావా? ఆలోచించుకో. కాబట్టి అనేక విషయములలో సంసార పరిధిని దాటి కర్మ చేయడానికి పిలుపునిస్తుంది. ఇది ఆ ముక్కలు ఆ దృష్టితో రాస్తాను. ఇంకా మనం ఎన్ని చేసినప్పటికీ కూడా ఏదో శకారంభం అనే ఆ ఇష్టం నాకు అలా అనిపించింది కాబట్టి అనుకున్నాను. అందరూ ఒప్పుకోవాలని నేను లేదు. నిజమైనటువంటి
భారతదేశం మొదలైందని, ఆ చెడు రోజులు గడిచిపోయినాయని, భారతీయతో మన దేశం యొక్క సంస్కృతి మీద గౌరవంతో పరిపాలన సాగాలని, ఆ పరిపాలనలో మనం భాగస్వాములే దాన్ని దోహదం చేయాలి ప్రభుత్వాన్ని. గడి దాన్ని ఎదిరించడం కాదు. ప్రభుత్వాన్ని దేశంలో అపోజిషన్ ఒకటి ఉంటుంది అక్కడ. అది ప్రజల్లో ఉండక్కర్లేదు అపోజిషన్, అక్కడ ఉంటే చాలు. ప్రజలు ఎందుకు అపోజిషన్ రోజును మా ఊళ్ళో వాళ్ళు వీళ్ళు అక్కర్లేదు కదా. కాబట్టి అపోజిషన్ కోసం కొన్ని ఎన్నుకుంటాం. వాళ్ళు ఏ పని చేసినా అపోజ్ చేస్తారు. ఇప్పుడు ఉద్యోగం అది. యూనివర్సిటీలో మాకు ఒక మాక్ పార్లమెంట్ ఉండేది. 47-48 యూనివర్సిటీ చదువుకుంటున్నాడు. మాక్ పార్లమెంట్ అంతా కూడా ఉండేవాళ్ళం. నేను అపోజిషన్ మెంబరు, అందులో అపోజిషన్ లీడర్. ఆ డిమాండ్ ఈ ప్రభుత్వం ఇర్రెస్పాన్సిబుల్ వస్తుంది. మాకు వెంటనే కావాల్సింది ఇది కావాలి, ఇది కావాలి. ఏం కావాలి? బెజవాడ స్టేషన్కి పర్లాంగ దూరంలో పెద్ద సీపోర్ట్ కావాలి. వెంటనే ప్రణాళిక మొదలెడతారా లేదా మేము స్పెక్ట్ చేస్తాం. పార్లమెంట్ అడగలేము. అలాగే వెంటనే కమిటీ వేస్తామని అంటాడు ఆ మనిషి గారు. అవన్నీ మేము చూసాం. కాబట్టి మనకి బాగా చదువుకుందాం, బాగా ఉందాం, పిల్లల్ని బాగా దేశభక్తితో పెంచండి, ధర్మాన్ని గురించి చెప్పండి. చెప్పితే మనకి ఒక నూతన శతారంభం అవుతుందేమో. కర్మలో ప్రవేశిద్దాం. ధర్మము కర్మ. ధర్మం అనేది ఒకటి ఉంది. ఒకరిని చంపి 100 మందిని రక్షించవచ్చు, 100 మందిని చంపి ఒకరిని రక్షించవచ్చు. రెండు ధర్మమే. తెలియాలి అది ధర్మమునో కాదా. ధర్మంలో హింస లేదు. ఆ విషయంలో బాగా గుర్తుంటే అలాగైతే హింసలు వెళ్ళకూడదు. హింస అగ్నిహోత్రం లాంటిది, లోపల ఉండకూడదు. అది పెద్దలందరినీ తలుచుకుందాం, మహర్షులు తలుచుకుందాం. మరి ఎటువంటి మహాపరాక్రమతులు ఉన్నారు. మహాభారతం వంటి చరిత్ర ఈ సృష్టిలో మళ్ళీ ఎప్పుడు జరగకూడదు. అక్కడ అంత నికృష్టమైనటువంటి కాలం అది. చాలా భయంకరమైన కాలం. పెద్దలందరూ తప్పు చేశారు. తప్పులందరూ పెద్దలే చేశారు. అలా ఆలోచిస్తే చిన్నవాళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్క రాజు యుద్ధంలోకి వచ్చాడు, 3 తమ్ములతో వచ్చాడు. అందరూ ఇంటికి ఎవడు వెళ్ళలే. 5 కొడుకులతో ఇంకో రాజు యుద్ధంలో ఇంటికి ఎవడు వెళ్ళలే. సర్వనాశనమైంది ఓ దుష్టుడు వల్ల. వాడికి దోహం చేసిన వాళ్ళు చిన్నవాళ్ళు కాదు. అటువంటి చరిత్ర ఎప్పుడు మళ్ళీ రాకూడదు. శాశ్వతంగా భారతదేశం మంచి సంస్కృతితో సుఖపడాలి. మన పిల్లలందరూ వృద్ధిలోకి రావాలి. సంతోషం, ఆయుర్దాయం, ఆరోగ్యం, సుఖం, శాంతి, అనవసరాలు, సమృద్ధి అన్నీ ఉంటాయి. మనకు ఉండాలి. ఎందుకంటే తృప్తి లేకుండా వైరాగ్యం ఎక్కడ వస్తుంది? తృప్తి అంటే భోగం లేకుండా తృప్తి ఎక్కడికి వస్తుంది? భోగము తృప్తి, తర్వాత వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వరకు బోధించవద్దు, ధర్మం బోధించాలి పిల్లలకి. కాబట్టి భారతీయతలో జీవితం మొదలు పెట్టాలని తాపత్రయం చాలా కాలం సంవత్సరాల నుంచి లోపల ఉన్న మాటలు మళ్ళీ గీతలో ఉంటే నాకే చెప్తున్నాడు ఈయన అన్నట్టు, నాకే మార్గం చెప్తున్నాడు, నా సందేహాలు ఎందుకు తీరుతున్నాయి, ఈ మాట నాకే చెప్తున్నాడు మా భగవంతుడు అనే మాట. అసలు భగవద్గీతకి ఏ భాష్యం లేకపోయినా చిన్నగా చదివితే వెన్నముద్దల్లా ఉంటాయి, శ్లోకాలు చక్కగా ఉంటాయి, చదువుకోవచ్చు. అటువంటి పారస్యం అటువంటి కాదు. మనందరినీ ఈ జగద్గురు అందరి హృదయాలలో వచ్చి మమ్మల్ని రక్షించమని జగద్గురుని వేడుకుందాం. శుభం భూయా, శుభం భూయా.